టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలామంది మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి, డయాబెటీస్ మెలిటస్ అంటారు, చాలామంది సఫర్ అవుతున్నారు. కాబట్టి దానికి హోమియోపతి వైద్య విధానంలో అసలు పరిష్కారమే లేదన్నటువంటి అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, అసలు హోమియోపతిలో ఉందా సార్ షుగర్ వ్యాధికి అని అంటారు. కానీ ఉండేదే హోమియోపతి వైద్య విధానంలో అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకనంటే ప్రయత్నం చేయడం కాదు, ఇది ట్రూత్. ఇది కనుక ఎలా ఏమిటి అసలు అంటే కాంప్లికేషన్స్ వస్తాయి చూడండి. డయాబెటీస్లో డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇవన్నీ గ్యాంగ్రీను, సెల్యులైటిస్, ఇవన్నీ వచ్చినటివి. మీరు ఎంత ఇన్సులిన్ తీసుకున్నా, ఎంత నార్మల్ లెవెల్స్ ఉన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైటింగ్ ఫాలో అయినా కానీ కూడా ఈ కాంప్లికేషన్స్ తగ్గుతలేవు. అది మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కాంప్లికేషన్స్ అన్నీ తగ్గినాయంటే దాని అర్థం ఏమిటి? హోమియోపతి వైద్య విధానంలో మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ను మీ కణాలు ఉపయోగించుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, ఎక్కడైతే డీజనరేషన్ ఉందో అక్కడ మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ అయిందని, ఆ రీజనరేషన్ వల్ల మళ్ళీ కణ విభజన జరిగి ఆ గ్యాప్ ఫిల్అప్ అయ్యి ఆ డిసీజ్ నయమవుతుందని. అప్పుడు హోమియోపతిలోనే ఈ వైద్య విధానంలో ఇటువంటి విశిష్టత ఉందనేటువంటి అభిప్రాయం మీతో పంచుకోవాలని చూస్తున్నాం. అందరికీ తెలుసు డయాబెటీస్ అంటే ఏమిటండి. టైప్ 1 డయాబెటీస్ అని, టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే అది చిన్న వయసులో వచ్చే వాళ్లకు, టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చేటువంటి డయాబెటీస్. ఇది అందరికీ తెలుసు. కానీ క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ ఏమిటి అని అంటే ఎక్కువ దాహము, ఎక్కువ మూత్రము, ఎక్కువ ఆకలి కావడం, తింటున్నా కానీ కూడా బక్కగా అయిపోవడం, ఇది క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. చాలామంది ఏమంటుంటారంటే, సార్ మాకు ఈ లక్షణాలే లేవు కదా సార్, మరి షుగర్ అని చెప్తున్నారు అని అంటారు. కానీ సెనైల్ డయాబెటిక్స్ అని, టైప్ 2 డయాబెటిక్స్ అని వయస్సులో పెద్ద వయసు వాళ్ళకు వచ్చినటువంటి డయాబెటీస్లో ఈ క్లాసికల్ సిమ్టమ్స్ కనపడవు. కానీ వాళ్ళలో వచ్చేటువంటివి ఏంటంటే కాంప్లికేషన్స్తో స్టార్ట్ అవుతాయి. ఎటువంటి కాంప్లికేషన్స్? ఒక షోల్డర్ పెయిన్ అనో, లేకపోతే అరికాళ్ళ మంటలో, తిమ్మిరిలో మొద్దు వారడమో, సెల్యులైటిసో, లేకపోతే అరికాళ్ళకు దెబ్బలు తగిలితే హీల్ కాకపోవడమే, బాయిల్స్, కార్బంకుల్స్ ఇటువంటి రావడం, అప్పుడు ఇది బయటపడుతుంది. కనుక క్లాసికల్ సిమ్టమ్స్ లేవన్నంత మాత్రాన చాలామంది అంటుంటారు, మాకు ఎక్కడైనా దెబ్బ తగిలితే తొందరగా హీల్ అవుతుంది సార్ అని. ఇక్కడ దెబ్బ తగిలితే హీల్ అవ్వడం కాదు, పాదానికి దెబ్బ తగిలిందంటే హీల్ కాదు. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లాసికల్ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది కాకుండా మీరు అప్పుడప్పుడు ఈ డాక్టర్ను సంప్రదించి ఆ లక్షణాలు వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. కనుక హోమియోపతి వైద్య విధానంలో దీనిలకు పరిష్కారం ఉంది. ఎలా ఉంది ఏమిటి అసలు అంటే, దీంతో పాటు అసలు నయమవుతుందా హోమియోపతి వైద్య విధానంలో షుగర్ అంటారు. గెస్టేషనల్ డయాబెటీస్ అని ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీసు, స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని మామూలుగా టెన్షన్తో వచ్చేటువంటి డయాబెటీసు, డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అని డ్రగ్స్ తీసుకున్నందువల్ల వచ్చేటువంటి డయాబెటీస్. ఇవన్నీ డ్రగ్స్ ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో డయాబెటీస్ తగ్గుతుంది, స్ట్రెస్ ఎప్పుడైతే తగ్గుతుందో డయాబెటీస్ తగ్గుతుంది. తర్వాత ఈ విధంగా గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చినటువంటి డయాబెటీస్ డెలివరీ అయితేనే తగ్గుతుంది. అంటే డయాబెటీస్ వచ్చినా కానీ కూడా తగ్గుతుంది అన్నటువంటిది అందరికీ తెలిసిన విషయం. కనుక ఇవేమిటి అసలు ఈ డయాబెటీస్ వెరైటీస్ ఏమిటి, డయాబెటీస్ ఏది కారణం అని అంటే కంజెంటల్ డయాబెటీస్ అంటారు. అంటే బై బర్త్ కొంతమందికి ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ సెక్రీట్ చేయాల్సినటువంటి బీటా సెల్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అనేటివి ఉండవు, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. వాళ్ళకు మొట్టమొదటి నుంచే మామూలుగా సిమ్టమ్స్ ఉంటాయి, క్లాసికల్ సిమ్టమ్స్ అని ఇందాక చెప్పాను కదా. తర్వాత రెండవది ఏమిటంటే చైల్డ్హుడ్ డయాబెటీస్ అంటారు. చైల్డ్హుడ్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకు వస్తుంది. అది కారణం ఏదన్నా కానీ సడన్గా వాళ్ళు వెయిట్ తగ్గిపోవడం, మూత్రం ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువ కావడం, తింటున్నా కానీ కూడా బక్కగా అయిపోవడం, చెమటలు రావడం, ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోవడం, ఇటువంటి జరుగుతుంటుంది. అది చైల్డ్హుడ్ డయాబెటీస్ మెలిటస్. తర్వాత హెరిడిటరీ డయాబెటీస్ మెలిటస్, హెరిడిటరీగా వచ్చేది అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్. డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటే కొన్ని డ్రగ్స్ తీసుకున్నందువల్ల చాలామందికి డయాబెటీస్ వస్తుంది. ఏది స్టీరాయిడ్స్ వాడుతుంటారు కదా చాలామంది, ఆ స్టీరాయిడ్స్ ఎప్పుడైతే తీసుకుంటారో డయాబెటీస్ వస్తుంది. తర్వాత ఇన్ఫ్లమేటరీ డయాబెటీస్ అంటారు. ఇన్ఫ్లమేటరీ డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ ఏ కారణం చేతనైనా కానీ, ప్యాంక్రియాటిటిస్ వచ్చినా, ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉన్నా కానీ కూడా, ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ప్యాంక్రియాస్లో ట్యూమర్స్ ఉన్నా, దాని యొక్క ఎఫెక్ట్తోని ఇది వస్తుంది. దట్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ డయాబెటీస్ మెలిటస్. ఈ విధంగా మీరు చూస్తే సెనైల్ డయాబెటిక్స్ అంటారు. సెనైల్ డయాబెటిక్స్ అంటే డీజనరేటివ్ డయాబెటిక్స్ అంటారు. ఈ ఓల్డ్ ఏజ్లో అంటే ఎట్లయితే మనకు తెల్లెంట్రుకలు సహజమో, చర్మం ముడతలు పడడం సహజమో, ఇది కూడా సహజం. కనుక దానికి అట్లా భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈ విధంగా మీరు చూస్తే ఈ డయాబెటీస్ కారణాన్ని కనుక్కొని మేము
హోమియోపతి వైద్య విధానంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. అసలు ఈ హోమియోపతిలో ఏమి జరుగుతుంది, అసలు ఈ డయాబెటీస్లో ఎందుకు ఇంత డ్యామేజ్ అవుతుంది? డయాబెటీస్ అనేది ఒక సిండ్రోమ్, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఆర్గాన్ ఈజ్ లెఫ్ట్ అన్టచ్డ్, ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డయాబెటీస్ మిలిటస్. నేను భయపెడుతున్నానని మాత్రం అనుకోవద్దు, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్, బీపీ ఈజ్ అ స్ట్రైట్ కిల్లర్. కనుక ఇటువంటిప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం తల నుంచి కింది వరకు చూస్తే ప్రతి ఆర్గాన్లో డయాబెటీస్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే డయాబెటీస్లో జరిగేటువంటి మార్పు ఏమిటి? డయాబెటీస్లో రక్తనాళాలు మందమవుతాయి, రక్తనాళంలో గోడల్లో షుగరు పేరుకుపోతుంది. దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ కూడా ఎక్కువైతాయి. దాంతో మందమైపోతుంది, న్యారో అయిపోతుంది, రక్తనాళం క్షీణిస్తుంది, న్యారో అయిపోయి స్క్లీరోసిస్ వస్తుంది, తర్వాత రక్త ప్రసరణ తక్కువవుతుంది. ఎప్పుడైతే శరీరంలో ఏ ఆర్గాన్ కానీ రక్త ప్రసరణ తక్కువైందంటే అక్కడ జరగాల్సినటువంటి కణ విభజన జరగక డీజనరేషన్ ఉన్నప్పుడు రీజనరేషన్ ఉండే తీరాలి. ఇప్పుడు కిడ్నీలో 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. 1 మిలియన్ నెఫ్రాన్స్ కంటిన్యూస్గా ఉండాలి. అంటే పాత అయిపోతుంటే కొత్త వస్తూనే ఉండాలి. దానికి ఏం కావాలి? కణ విభజన కావాలి. కణ విభజనకి ఏం కావాలి? మామూలుగా ఒక ఇది కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏమిటి? గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ అనేది ఇక్కడ బ్లడ్లో ఉంది, కానీ బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజు సెల్స్ ఉపయోగించుకుంటలేవు. ఎప్పుడైతే సెల్స్ ఉపయోగించుకుంటలేవో కణ విభజన లేదు. కనుక డీజనరేషన్ అవుతుంది కానీ రీజనరేషన్ లేదు. ఈ విధంగా డీజనరేషన్ అవడం వల్ల ప్రతి ఆర్గాన్ దెబ్బతింటుంది. ఎందుకు? ప్రతి ఆర్గాన్కు బ్లడ్ సప్లై కావాలి, ప్రతి సెల్కు గ్లూకోజ్ కావాలి, ప్రతి సెల్కి ఇటువంటివి కావాలి. కాబట్టి ఉదాహరణకు కామన్గా అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారడం, స్పాంజి మీద నడిచినట్టు ఉండడం, తర్వాత అది ఐసు మీద కాళ్ళు పెట్టినట్టు ఉండడం ఉంటుంది. ఎందుకని? దట్ ఈస్ డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి, డయాబెటిక్ పాలీన్యూరైటిస్. నొప్పి కూడా ఉందనుకోండి, అది దానికి ఎక్కడ ఎందుకు రక్త ప్రసరణ తక్కువైంది? ఎందుకు రక్త ప్రసరణ తక్కువైంది? రక్తనాళాలు మందమైనవి. రక్తనాళాలు ఎందుకు మందమైనవి? కొలెస్ట్రాల్ డిపాజిషన్తో. కొలెస్ట్రాల్ డిపాజిషన్తో పాటు షుగర్ కూడా గోడల్లో ఉంటుంది. ఆ షుగర్ కూడా గోడల్లో ఉన్నందువల్ల అది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కనుక ఇటువంటి వాళ్ళకి ఎప్పుడే కానీ పాదములో దెబ్బ తగిలితే, అందుకే చెప్పులు దొరకకుండా నడవద్దు. ఏమాత్రం దెబ్బ తగిలిందన్నా, ముళ్ళు గుచ్చుకున్నా, మేకు గుచ్చుకున్నా, కొబ్బరి చిప్పలు గుచ్చుకున్నా, గాజు పెంకు గుచ్చుకున్నా, కట్ అయినా ఇంకా అది హీల్ కాదు, సెప్టిక్ ఉండదు. ఎందుకంటే అక్కడ కణ విభజన లేదు. ఆ కణ విభజన లేనందువల్ల ఏమవుతుందంటే అది పుండు సెప్టిక్ అయ్యి వాసన వచ్చి విపరీతమైనటువంటి బాధ వస్తుంది. అదేవిధంగా కొద్ది రోజులు ఉందనుకోండి, కొంతమంది ఆనెలు తీపిస్తుంటారు. ఆనెలు హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతాయి. పొరపాటున కూడా ఆనెలు తీయించొద్దు డయాబెటీస్ వాళ్ళు, ఎందుకంటే సెప్టిక్ వుండ్ అవుతుంది. అది ఆనెలు హోమియోపతి వైద్య విధానంలో బ్రహ్మాండంగా తగ్గుతాయి. కానీ నేను ఇంత చెప్తున్నా కానీ కూడా ప్రపంచంలో ఇంకా అవేర్నెస్ ఆఫ్ హోమియోపతి రాలేదనేటువంటి ఒక బాధ ఉంది. ఎందుకనంటే చాలామందికి హోమియోపతి వైద్య విధానంలో ఈ విధంగా ఆనెలకు మందులు, డయాబెటీస్కి మందులు, ఆర్థరైటిస్కి మందులు ఇటువంటి దానిలో ఉందనేటువంటి అవగాహన లేదు. ఆనెలు ఆపరేషన్ చేసినా మళ్ళీ చాలాసార్లు రిలాప్స్ అయితేనే ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్. కనుక ఇటువంటిది ఏంటంటే అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో. తర్వాత ఇదే ఉండి కొద్ది రోజులకు గ్యాంగ్రీన్ అని వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పార్ట్ నల్లగయి, ఎర్రగయి, తర్వాత మంట పుట్టి, పోటు పుట్టి, తర్వాత అది కట్ చేయాల్సి వస్తుంది. గ్యాంగ్రీన్ అనేది అందరికీ తెలుసు. డ్రై గ్యాంగ్రీను, వెట్ గ్యాంగ్రీను ఇవన్నీ ఉంటాయి కదా. కనుక దీనికి ఎన్ని ఇన్సులిన్ తీసుకున్నా, ఎంత డైట్ ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళా కాళ్ళు కొట్టేయాలి, ఏళ్ళు కొట్టేయాలి, ఇవన్నీ చెప్తున్నారు. మరి హోమియోపతి వైద్య విధానంలో మా దగ్గరికి వచ్చినాక కొన్ని ఎన్ని కేసులు ఉన్నాయంటే మీరు ఇమాజిన్ చేయలేరు. అంత అద్భుతంగా వితిన్ నో టైం తగ్గినటువంటి కేసులు ఉన్నాయి మా దగ్గర గ్యాంగ్రీన్. మరి ఎలా తగ్గింది అంటే హోమియోపతి వల్ల? హోమియోపతి షుగర్కు పనికిరాదా? హోమియోపతి వల్ల ఇది నయమైందంటే హోమియోపతికి మందు షుగర్కు లేదా? కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు. చాలామంది ఏంటంటే ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాదు, హోమియోపతి అద్భుతమైన మెడిసిన్ డయాబెటీస్ మిలిటస్కు. గుర్తుపెట్టుకోండి. సెల్యులైటిస్ అంటాం. సెల్యులైటిస్ అంటే ఈ మోకాల నుంచి కిందికి మొత్తం కాలంతా వాపు రావడం, నల్లగా కావడం, దురదలు రావడం, మంట పుట్టడం, తర్వాత రసి గారడం, ఎర్రగా కావడం, పోటు, మంట, జ్వరము, విపరీతమైనటువంటి బాధతో ఉంటారు. అటువంటి దానికి కూడా హోమియోపతిలో అంటే నేను ఇప్పుడు మేము భయపెడుతున్నానని మాత్రం అనుకోవద్దు. హోమియోపతి వైద్య విధానంలో దీనన్నిటికీ పరిష్కారము పర్మనెంట్గా ఉంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. కానీ మీరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఎన్నో కాళ్ళు కొట్టేసి, ఏళ్ళు కొట్టేసినటువంటి అటువంటి స్టేజ్కి పోకుండా మీరు బయట ఖర్చు పెట్టేటువంటి దానిలో 1% కూడా మా దగ్గర ఖర్చు కాకుండా మీకు పర్మనెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. అదే సెల్యులైటిస్
మామూలుగా తగ్గుతుంది. తర్వాత వ్యారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇదే విధంగా ఉందనుకోండి డీజనరేషన్ అంటారు. ఈ డీజనరేషన్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియో ఆర్థరైటిస్, డీజనరేటివ్ సర్వైకల్ స్పాండ్లోసిస్, డీజనరేటివ్ లంబార్ స్పాండ్లోసిస్, డీజనరేటివ్ పెరిఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డరు, డీజనరేటివ్ ఆర్థరైటిస్. ఇవన్నీ ఎందుకని ఎందుకు ఉంది ఇక్కడ డీజనరేషను? దానికి తగినటువంటి రీజనరేషన్ లేదు అనేది మీకు ఇందాకనే చెప్పాను. కనుక ఇప్పుడు మోకాళ్ళ నొప్పులలో ఎంతమంది బాధపడుతున్నారంటే దానికి ఏదో ఆపరేషన్ చేయాలని, ఇంజెక్షన్ చేయాలని, వెయిట్ తగ్గాలని, తర్వాత మామూలుగా బెల్ట్ పెట్టాలని, తర్వాత ఇవన్నీ అభిప్రాయంతో ఉన్నారు. కాదు, హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా మీకు మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ లేకుండా ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో మీకు జిగురొస్టట్ చేసి మళ్ళీ అక్కడ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి దానికి జిగురొచ్చి కార్టిలేజ్ అడిగిపోయినటువంటి మృదులాస్తి మళ్ళీ వచ్చి మీరు నార్మల్గా అవుతారు, నొప్పులు తగ్గుతాయి. నొప్పులు వెంటనే తగ్గలేదు, కొన్ని రోజులు అయినాక తగ్గుతుంది. కాబట్టి అక్కడ జిగురు వచ్చినాకనే మీకు నొప్పి తగ్గుతుందని దాని యొక్క అభిప్రాయం. అదేవిధంగా పెరిఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ అంటారు. చాలామంది డయాబెటీస్ వాళ్ళకు పెరిఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్. ఈ ఫిజియోథెరపీ చేయండి, గోడకి ఇట్లా పెట్టి చేయండి, గోడకు అట్లా పెట్టి చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్ అవసరం లేదు, ఫిజియోథెరపీ అవసరం లేదు, పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు. హోమియోపతి వాడండి, మీరు చూడండి. అదేవిధంగా డీజనరేటివ్ సర్వైకల్ స్పాండిలోసిస్. చాలామందికి డయాబెటీస్లో డీజనరేటివ్ చేంజ్ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చి ఈ చేతులు తిమ్మిలు రావడం, కాళ్ళు తిమ్మిలు రావడం, నడుము దగ్గర అరిగిపోవడం, అంటే సర్వైకల్ ఏరియాలో ఉన్నటువంటి డిస్కులు C4, C5, C6, C7 ఎక్కడన్నా కానీ ఆ డిస్కులు అరిగిపోయి దాని మీద నరాల మీద ఒత్తిడి పడి వాళ్ళకు నొప్పులు రావడం, గిడ్డినెస్ రావడం, నొప్పి విపరీతంగా ఉండడం. ఇంకా కొంత అడ్వాన్స్డ్ కేసులో సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి అని ఇది ఒక డీజనరేషన్ అనే మైలిన్ షీత్ అనేది ఒకటి ఉంటుంది. ఏది? నరువుకు. ఆ నరువుకున్నటువంటి మైలిన్ షీత్ అంతా అరిగిపోయి చాలామంది నడవలేక ఇట్లా స్టాండ్ పట్టుకొని కొంత దూరం పోతే నిలబడిపోవాలి, కూర్చోలేరు, కూర్చుంటే లేయలేరు, లేస్తే నడవలేరు, మంచం మీద పండుకోలేరు, పండుకుంటే తిరగలేరు, ఒక పక్క తిరగలేరు, విపరీతమైనటువంటి బాధపడి తర్వాత ఆల్మోస్ట్ బెడ్ రెడ్ స్టేజ్కి వచ్చినటువంటి కేసులు కూడా మా దగ్గర అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మోటార్ సెన్సరీ యాక్సాన్ న్యూరోపతి అంటారు, సర్వైకల్ కంప్రెసివ్ మైలోపతి. ఎందుకు వచ్చింది ఇది డయాబెటీస్ వాళ్ళలో కామన్. హోమియోపతి వల్ల ఏమవుతుందంటే మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ను మీ కణాలు ఉపయోగించుకొని మళ్ళీ కణ విభజన వచ్చి అది రీప్లేస్కు డీజనరేషను, డిస్క్ బల్జింగ్, ఇవన్నీ డీజనరేటివ్ చేంజెసే. అంటే L3, L4, L4, L5, L5S1 ఇవన్నీ డిస్కులు అరిగిపోయి సయాటిక రావడం, కాలుజాలు రావడం. దీనికి ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ తర్వాత కూడా నయం కాక మళ్ళీ రిలాప్స్ అయ్యి లేనిపోని కాంప్లికేషన్స్కి గురవుతున్నారు. కాబట్టి మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా తీసేసినట్టు పోతుంది మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, పెరిఆర్థరైటిస్ ఆఫ్ ద షోల్డర్ కానీ, ఇటువంటివన్నీ సయాటిక. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో నేను చేసినటువంటి రీసెర్చ్ గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా చేసినటువంటి అనుభవంతో చెప్తున్నా, ఇది అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. అదేవిధంగా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఈ డయాబెటీస్ వాళ్ళకు వస్తుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే డయాబెటీస్కు వాడినటువంటి మామూలుగా ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడినటువంటి స్టీరాయిడ్స్ వల్ల డయాబెటీస్ వస్తుందని. ఏదన్నా కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా పరిష్కారం ఉంది. అదేవిధంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, వీళ్ళకు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. డయాబెటీస్ వాళ్ళకు శక్తి తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గి వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్ అసలు విపరీతంగా వస్తాయి. ఎందుకంటే ఎక్కడ ఉంది? ఎనర్జీ లేదు బాడీలో. తర్వాత దానికి తోడు వీళ్ళు ఏంటంటే విపరీతమైన డైటింగ్. ఒకటి అర్థం చేసుకోండి, మీరు షుగర్ రాకముందు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందని అన్నీ తింటున్నారు, షుగర్ వచ్చినాక బయట నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అన్నీ తినండి, ఎందుకు ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉన్నందువల్ల, డైట్ ఫాలో అయినందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, మీకు నష్టమయ్యేది నేనేం చెప్పను. అన్నీ తినండి, 2000 క్యాలరీస్కు తగినంత మీరు ఏమి తిన్నా పర్వాలేదు. చాలామంది ఒక అభిప్రాయంతో ఉన్నారు, చెట్టు కుత్త నీళ్ళు వస్తే బతుకుతుందా అండి? దాంట్లో ఎరువేసి బ్రహ్మాండంగా పెడితే తప్ప బ్రహ్మాండంగా ఉండదు అది. అందుకొరకు మన శరీరానికి కూడా కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, యాంటీఆక్సిడెంట్స్ కావాలి, అన్నీ కావాలి. కాబట్టి మీరు డైటింగ్ చేయొద్దు మందులు వాడుతున్నప్పుడు. కనుక ఈ విధంగా వీళ్ళకి రెసిస్టెన్స్ తగ్గిపోయి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో అయితే విపరీతమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకు ఇన్ఫెక్షన్తో యూరినరీ బ్లాడర్ అంతా డ్యామేజ్ అయ్యి ఇంకో రకంగా అవుతుంది. దానికి పరిష్కారం ఉంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ డయాబెటీస్ వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకో రకంగా PSA, స్పెసిఫిక్ ప్రోస్టేటిక్ యాంటిజెన్, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో రకంగా నేను భయపెడుతున్నానని భయపడొద్దు. ఏంటంటే ఇది ఒక రకంగా క్యాన్సర్ కూడా, డయాబెటీస్ కూడా ఇంకో రకం, ఎందుకంటే మీ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తర్వాత పురుషాంగం మీద
క్రాక్స్ రావడం, ఆ తోలు ముందుకు రావడం, తోలు మళ్ళీ వెనక్కి పోకపోవడం, ఎంతమంది సఫర్ అవుతున్నారు. తర్వాత స్త్రీల్లో మర్మాంగముల దగ్గర విపరీతమైన దురద వచ్చి ఫంగస్ వచ్చి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గోర్లకు రావచ్చు, గోరు చుట్టూ రావచ్చు, తర్వాత ఎక్కడైనా ఫంగస్ సంకల్లో రావచ్చు, గజ్జల్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంది. స్కిన్ డిసీజెస్ డయాబెటీస్లో విపరీతంగా వస్తుంది. అది ఏమంటే సోరియాసిస్ వస్తుంది, లైకన్ ప్లానస్ వస్తుంది, విటిలిగో వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏ వచ్చినా కానీ కూడా హోమియోపతి వైద్య విధానంలో దానికి పరిష్కారం అద్భుతంగా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే విధంగా మీరు కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. అంటే కిడ్నీ స్పాయిల్ అవుతుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటున్నారు. బ్లడ్ యూరియా పెరుగుతుంది, సీరం క్రియాటిన్ పెరుగుతుంది, ఆల్బుమిన్ యూరిన్లో పోతుంది, హెమోగ్లోబిన్ తక్కువైతుంది, డయాలసిస్ చేసినా నయమైతే లేదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా బాడీ ఒకసారి యాక్సెప్ట్ చేస్తలేదు, విపరీతమైన పథ్యం ఉంటున్నారు, పథ్యంతో వీక్నెస్ వస్తుంది. మళ్ళీ డయాలసిస్ చేసినందువల్ల చాలామంది హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ వస్తుందంటున్నారు. ఇటువంటి డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చిన వాళ్ళు మొట్టమొదటనే మీరు కన్సల్ట్ చేయండి. తర్వాత కూడా కన్సల్ట్ చేసినా మీకు అక్కడికి అరెస్ట్ అవుతాడు. ఇది కూడా ఒక డీజనరేషన్. ఎందుకని అక్కడ బ్లడ్ సప్లై తక్కువైంది. ఎందుకు బ్లడ్ సప్లై తక్కువైంది? రక్తనాళాలు క్షీణించినాయి. రక్తనాళాలు ఎందుకు క్షీణించినాయి? దాంట్లో షుగర్ డిపాజిట్ అయింది. షుగర్ ఎందుకు డిపాజిట్ అయింది? అబ్జర్వ్ అయితే లేదు. ఈ విధమైనటువంటిది ఉంది కాబట్టి డయాబెటిక్ నెఫ్రోపతి కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో. తర్వాత బ్రెయిన్ తీసుకోండి. రక్తనాళాలు అన్ని రక్తనాళాలే. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా, బ్రెయిన్లో బ్లడ్ వెసల్ రప్చర్ అయినా, సెరెబ్రల్ హెమరేజ్ వచ్చినా, తర్వాత సెరెబ్రల్ థ్రాంబోసిస్ వచ్చినా, సెరెబ్రల్ ఇన్ఫార్క్షన్ వచ్చినా, ఏ భాగంలో వచ్చినా మీకు పెరాలసిస్ వస్తుంది. కాబట్టి అటువంటి పెరాలసిస్ వచ్చిన వెంటనే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినా హోమియోపతి వాడండి. మళ్ళీ మీకు రికవరీ అయినాక ఈ చేయి ఇట్లా పెట్టుకొని నడవాల్సిన అవసరం లేదు, కాలు ఇట్లా పెట్టుకొని నడవాల్సిన అవసరం లేదు, బెడ్ డన్ కావాల్సినటువంటి అవసరం లేదు. అద్భుతమైనటువంటి మెడిసిన్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది. ఈ విధంగా మీరు చూసుకుంటే హార్ట్ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అవుతున్నాయి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటున్నారు. తర్వాత హార్ట్ బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయ్యి ఏమవుతున్నాయి? హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. స్టంట్ వేయడానికి వీలు కాదు, తర్వాత దీనికి వీలు కాదు, అన్ని బ్లాక్స్ అనే అంటారు. అటువంటిప్పుడు హోమియోపతికి రండి. అంటే మిగతాప్పుడు మాత్రం ఏదే కానీ హోమియోపతి తీసుకున్నప్పుడు ఇది ఒక కార్డియాలజీ స్పెషలైజేషన్ కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో మా మందులు కూడా తీసుకోవడం మంచిది అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నా. కనుక నెక్స్ట్ కంటికి ఎన్ని సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, రెటీనాకు చూపు తగ్గిపోయింది, తర్వాత మామూలుగా ఆప్టిక్ నర్వ్ ఎండిపోయింది, డయాబెటీస్ వల్ల లోపల రక్తనాళాలు చిట్లి విట్రియస్ హ్యూమర్లో బ్లడ్ క్లాట్స్ ఫ్లోట్ అయ్యి అవి మస్కిటో మాదిరిగా తిరుగుతూనే ఉన్నాయి. తర్వాత దానికి లేదు, లేజర్తో తగ్గలేదు, ఆపరేషన్తో తగ్గలేదు, ఏ మెడిసిన్ ఇచ్చినా తగ్గలేదు, ఇన్సులిన్ తీసుకున్నా తగ్గలేదు, డైట్ ఫాలో అయినా తగ్గలేదు. తర్వాత క్యాటరాక్ట్ వస్తుంది. క్యాటరాక్ట్ కూడా దీనివల్లనే షుగర్ పోయి అక్కడ డిపాజిట్ అయ్యి తొందరగా క్యాటరాక్ట్ వస్తుంది. క్యాటరాక్ట్ అంటే శుక్లాలు. తర్వాత నీటి కాసులు అంటే గ్లకోమా, ప్రెషర్ పెరుగుతుంది. ఇవన్నీ డయాబెటీస్ కాంప్లికేషన్సే. ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ కంటికి సంబంధించినటువంటి సమస్యలకంతా హోమియోపతి వైద్య విధానంలో ఉందని చాలామందికి అవగాహన లేదు. కనుక ఇటువంటి అవగాహన కల్పించి మీరందరూ బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా కానీ వేరేదేం కాదు. తర్వాత లంగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వీళ్ళకు లంగ్స్ ఇన్వాల్వ్ అయితే ఏమవుతుంది? ఎప్పుడే కానీ డయాబెటీస్ వాళ్ళకు రికరెంట్ బ్యాక్టీరియల్, వైరల్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయంటే వాళ్ళు తట్టుకోలేరు. లంగ్స్ గాన న్యూమోనియా వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇమీడియట్గా కోమాకి వెళ్ళిపోతారు, ఇమీడియట్గా సీరియస్గా అయిపోతారు, వెంటిలేషన్ మీద పెట్టాల్సి వస్తుంది. తర్వాత దీంట్లో ఇంకా మామూలుగా వస్తూ ఉంటే హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్ ఉన్న వాళ్ళకు ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో వాళ్ళకి ఫ్లేరప్ అవుతుంది. ఇది ఎందుకంటే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇమీడియట్గా లివర్ ఇన్వాల్వ్ అయ్యి సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది. దానికి పరిష్కారం ఉంది. కనుక ఇటువంటి దానికంటే అద్భుతమైనటువంటి పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉందనేటువంటి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత డైట్ ఏమంటారు? చాలామంది అంటున్నారు, సార్ ఏం డైట్ ఫాలో కావాలి? అన్ని తినండి. ఎందుకంటే చాలామంది అన్నం తినకూడదు, తర్వాత ఇవి వేరే తినాలి, అన్నంలో షుగర్ ఎక్కువైతుంది, అదంతా ఒట్టిదే అంటే నేను చెప్తున్నా 2000 క్యాలరీస్ కావాలి ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్లకు. అంటే 2000 క్యాలరీస్కి తగినంత మీరు ఏమైనా తినండి. జొన్నల, సజ్జల, ఆర్కల, కొర్రల, తర్వాత ఏదన్నా తైదల, లేకపోతే ఏదన్నా కానీ ప్రతి దాంట్లో 100 గ్రాముల రైస్లో కానీ 100 గ్రాముల మిగతా ధాన్యాల్లో కానీ 420 క్యాలరీస్ ఉంటాయి. కనుక మీరు ఏది మానాల్సిన అవసరం లేదు. ఇదంతా వెస్టర్న్ స్టైలు, ఇదంతా వెస్టర్న్ యొక్క వాళ్ళ ఇన్వెస్టిగేటరీ ఫైండింగ్స్. మనకు అది పనికిరాదు. మీరు అన్నీ తినండి. తర్వాత చాలామంది కాఫీ, టీల్లో షుగర్ వేసుకోకూడదు అనుకుంటారు. ఎందుకు వేసుకోకూడదండి? 1 టీ స్పూన్ షుగర్లో 20 క్యాలరీస్ ఉంటాయి. ఆ 20 క్యాలరీస్ మీరు వాడండి. రోజుకు 4 సార్లు టీ తాగినా, 4 స్పూన్లు 5 స్పూన్లు వేసుకున్నా మీకేమి కాదు. ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి. పండ్లు, ఎందుకంటే పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్నందువల్ల మీకు కొలెస్ట్రాల్ రాదు. ఫైబర్ ఉన్నందువల్ల
వల్ల మీకు మామూలుగా ఇది ఇన్ఫెక్షన్స్ రాదు. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ తినండి. ఏదే కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చాలా ఆలస్యంగా కన్వర్ట్, ఎందుకంటే ఫ్రూట్స్లో ఫ్రుక్టోజు గెలక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది. డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్గా మారాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ టైం లోపల మీకు షుగర్ పెరగదు. డైరెక్ట్గా స్వీట్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి అకేషన్లో తీసుకోండి, ఏం కాదు. తర్వాత షుగర్ ఎప్పుడైతే ఎక్కువైందో చాలామందికి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువైతుంది. ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎక్కువైతుందో ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైతుంది, ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైతుంది, హెచ్డిఎల్ తగ్గిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ ఇవి కూడా దానికి రిలేటెడ్గా. చాలామంది ఏ ఆయిల్ తినాలో సార్, ఏ ఆయిల్ అయినా ఒకటే. మీరు అనుకుంటున్నారేమో ఈ ఆయిల్ తింటే మంచిది, ఆయిల్ తింటే అది అమాయకత్వమే, అది అవగాహన రాహిత్యమే. అన్ని తినండి, కానీ మీరు గుర్తుపెట్టుకొని ఏది తిన్నా 2000 క్యాలరీస్కి మించకుండా తినండి. మీ ఆరోగ్యం ఎట్టుంటుందో చూడండి. ఏది మానాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమిటంటే అన్నం తింటే షుగర్ ఎక్కువవుతుంది, అన్నం తినేటువంటి అందువల్లనే షుగర్ ఎక్కువైందని. మీరు గుర్తుపెట్టుకోండి, అన్నం తినని దేశాలు ఎన్ని ఉన్నాయి? లండన్లో అన్నం తింటున్నారా, అమెరికాలో అన్నం తింటున్నారా, స్విట్జర్లాండ్లో అన్నం తింటున్నారా, ఆఫ్రికా అన్నం తింటున్నారా? అసలు ఏమిటో నాకు ఇంతవరకు అర్థమే కాలే, ఎందుకు ఈ అవగాహన లేదో అని. కనుక అన్నం తినే దేశాలనే షుగర్ ఎక్కువ ఉంది. మనం ఎందుకు ఇండియాలోనే చూసుకోండి, నార్త్ ఇండియా వేరు, సౌత్ ఇండియా వేరు. మరి నార్త్ ఇండియాలో అందరూ ఇవే తింటారు, చపాతీలు గోధుమలు. మరి వాళ్ళకెందుకు షుగర్ ఉంది? వాళ్ళకే ఎక్కువ షుగర్ ఉంది స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే. కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది తింటే వస్తుంది, అది తింటే వస్తుంది అనేది ఏది లేదు. స్ట్రెస్ లేకుండా ఉండండి. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైటింగ్ చేసినా, ఎంత ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకున్నా ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. కనుక ఇటువంటిది ఏంటంటే మీరు డైట్ అంత ఫాలో కావాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అన్నీ తినండి నిర్భయంగా. కానీ నేను మీకేదో డ్యామేజ్ జరిగేదైతే చెప్పను, మీకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తున్నా. ఎంతో రీసెర్చ్ అనుభవంతో నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక్కరోజు 2 రోజుల అనుభవం కాదు, 46 సంవత్సరాలు హోమియోపతి డిపార్ట్మెంట్లో ఉండి ప్రిన్సిపాల్గా పనిచేసి గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో, సూపరింటెండెంట్గా గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో, రీసెర్చ్ ఆఫీసర్గా రొమటాలజీ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్, దీంట్లో ఆస్తమా ఎలర్జీస్ దాంట్లో, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ మెడికల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ గైనకాలజీ. ఇవన్నీ అనుభవంతో చెప్తున్నా, ఊరికే చెప్తలేను, ఆర్డినరీగా కాదు. కనుక మీరు గుర్తుపెట్టుకొని మీకు నష్టం ఏముండదు. కనుక మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ని మీ దగ్గర ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉందని గ్రహించి తీసుకోవాలనేటువంటి ఒక మనవి. తర్వాత చాలామందికి జింజివైటిస్ వస్తుంటుంది, ఇట్లా నొక్కుతేనే వాసన వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది, పస్ వస్తుంది. అది కూడా డయాబెటీస్ వల్లనే. ఒక్కొక్కసారి డయాబెటీస్ దాంతోనే డయాగ్నోజ్ చేస్తారు. తర్వాత ఇంకోరికి లైంగిక సమస్యలు ఎంతైనా అసలు ఇప్పుడు మామూలుగా కూడా కాదు. మగవాళ్ళలో చిన్న వయసులోనే చాలామందికి ఈ లైంగిక సమస్యలు వస్తున్నాయి. ఎర్లీ ఎజాకులేషన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, ఇన్పర్ఫెక్ట్ ఎరెక్షను, తర్వాత ఇవన్నీ వచ్చి మానసికమైనటువంటి ఒత్తిడికి గురై చాలామంది బాధపడుతున్నారు. కనుక దీనిలన్నిటికీ పరిష్కారం ఏమిటి? స్ట్రెస్ డయాబెటీస్, హెరిడిటరీ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, సెనైల్ డయాబెటీస్, డీజనరేటివ్ డయాబెటీస్, ఇన్ఫ్లమేటరీ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్, సెనైల్. అంటే ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళు ఏం భయపడొద్దు, కానీ భయపడొద్దని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. హోమియోపతి వైద్య విధానంలో దీనికి ఒక పరిష్కారం ఉందనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, దీనికి టెస్టులు ఏం కావాలి సార్ అంటారు. ఏ టెస్టులు అవసరం లేదు, మీరు చెప్పే లక్షణాలను బట్టే మనం గుర్తుపెట్టి చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది గ్లూకోమీటర్ తీసుకొని సార్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు. ఆ గ్లూకోమీటర్ ఒక్కొక్కసారి ఒక వేరియేషన్ ఉంటుంది, అది మాత్రం తీసుకోవద్దు. రోజు చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 3 నెలలకు ఒకసారి గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని యావరేజ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ యావరేజ్ టెస్ట్లో మాత్రం మీరు అది 6 లోపల ఉంటే మంచిది, లేదా 6-7 లోపల ఉంటే బాగా కంట్రోల్ అవుతున్నట్లు, అది ఒక్కటి చూసుకుంటే చాలు. లేదా ఫాస్టింగ్ ఇంతుంది సార్, పోస్ట్ లంచ్ ఇంతుంది, నేను అన్నం తినకూడదు, నేను బెల్లం తినకూడదు, నేను షుగర్ తినకూడదు, నేను కాఫీ తాగకూడదు, షుగర్ వేసుకోవద్దు, ఇవల్ల ఏం లేవు. మీరు టెన్షన్ ఫ్రీగా ఉండండి. హోమియోపతి వైద్య విధానంలో దీనికి ఒక పరిష్కారం ఉంది. కాంప్లికేషన్స్ ఎటువంటివే కానీ, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఎక్కడనే కానీ ఎక్కడ కాజ్ తెలియదు అంటారు. కాజ్ అంటే ఇడియోపతిక్ కాజ్. ఇడియోపతిక్ కాజ్ ఎప్పుడైతుందో డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి, ఎక్కడ పతి ఉన్నా థింక్ ఆఫ్ హోమియోపతి. హోమియోపతితోని మీరు బ్రహ్మాండంగా బెనిఫిట్ పొందగలుగుతారు. ఇడియోపతి అంటే కాజ్ ఈజ్ నాట్ నోన్. కాజు తెలియని కేసులు కూడా మా దగ్గర నయమవుతాయి. ఎందుకంటే ఇందాక ఈ కాజెస్ చెప్పాను కాబట్టి, కాజును బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మీరు అద్భుతంగా నయమవుతుంది. చాలామంది కొలెస్ట్రాల్ వచ్చిందంటే కొలెస్ట్రాల్కి సపరేట్గా వాడాలని, డయాబెటీస్లో షుగర్ కానీ కంట్రోల్ అయిందంటే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది.
ట్రైగ్లిసరైడ్స్ కూడా కంట్రోల్ అవుతుంది, హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది మా మెడిసిన్స్తో. కనుక మీకు ఒకటే ఒక సందేశం ఏంటంటే, లక్షలు ఖర్చు పెట్టుకొని విపరీతమైనటువంటి ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎన్నో భరించే బదులు నా మాటినండి, హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి చికిత్స ఉంది. కాంప్లికేషన్స్ నయమవుతుంది, డయాబెటీస్ నయమవుతుంది, మీకు ఏ కాంప్లికేషన్స్ రావు. మీరు ఆ కాంప్లికేషన్స్ కూడా పర్మనెంట్గా పోస్ట్ పోన్ చేసేటువంటి వైద్య విధానం ఇది. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లక్షలు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మా దగ్గర మీరు బయట ఖర్చు పెట్టేటువంటి దాంట్లో 1% కూడా ఖర్చు కాదు మా దగ్గర. చూడండి మీకు ఎంత ట్రీట్మెంట్ ఉంటుందో. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, యాంటీబయాటిక్స్ లేవు, పెయిన్ కిల్లర్స్ లేవు, స్టీరాయిడ్స్ లేవు, ఏమి లేవు. పర్మనెంట్గా మళ్ళీ దానికి ఒక పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. కాబట్టి మీరు హోమియోపతిని ఆశ్రయించి హోమియోపతి నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను, క్వాలిఫైడ్ డాక్టర్స్ను, ఇన్స్టిట్యూషనల్ ట్రైన్ డాక్టర్స్ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మేము వాడామండి తగ్గలేదు, వీళ్ళు ఇట్నే చెప్తుంటారు, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైంది, వీళ్ళంతా వ్యాపారం చేస్తున్నారు. అటువంటి వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదని నన్ను చూస్తేనే మీరు కనుక్కోవచ్చు. కనుక అది కాదు, మీరు ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నా. కాబట్టి హోమియోపతి వైద్య విధానం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం అనేది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరందరూ బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఇది చెప్తున్నా తప్ప వేరే కాదు. కనుక మీరు ఒకటే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో పర్మనెంట్గా తగ్గుతాయి. తర్వాత మా దగ్గరికి వచ్చినాక ఇమీడియట్గా డ్రగ్ చాలియాలా సార్? ఇమీడియట్గా డ్రగ్ చాలించొద్దు, మేము చెప్తాం. అది మా డ్రగ్ ఇచ్చే కొద్దీ మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచితేనే మీ జబ్బు తగ్గుతుంది. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో మేము చేసేటువంటి ప్రక్రియనే ఇది. ఇన్సులిన్ ప్రొడక్షన్ను మీ ప్యాంక్రియాస్ నుంచి అభివృద్ధి అయ్యేటట్టు, ప్రొడక్షన్ వచ్చేటట్టు చేస్తాం. కాబట్టి మీకు హోమియోపతి వైద్య విధానంలో కాంప్లికేషన్స్ రాకుండా డయాబెటీస్కు శాశ్వత పరిష్కారం ఉంది. కనుక భగవంతుడు మీరందరికీ బెనిఫిట్ పొందాలనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు అందరినీ, మిమ్మలను నన్ను దీవించాలని. స్వస్తి.